హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా నాన్ ఐటీ రిక్రూటర్స్ జాబ్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు బిట్ఫ్లో ఇన్నోవేటివ్ గ్రూప్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి రిక్రూటర్ నాన్ ఐటీ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ వెల్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు రిమోట్ పొజిషన్ అనమాట ఇది. అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే గైస్ ఇక్కడ చూడండి, మనకు యాక్టివ్లీ రివ్యూయింగ్ అప్లికెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు అప్లికేషన్స్ని అయితే వీళ్ళు రివ్యూ చేస్తున్నారు అనమాట. సో మ్యాక్సిమం మీరు త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఇక కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మీకు ఆఫర్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. దీంతోపాటు ఫ్రెండ్లీ అండ్ కొలాబరేటివ్ టీమ్ కల్చర్ అయితే ఉంటుంది. కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ విత్ ది ఆర్గనైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు ఇక కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్, చాలా బెస్ట్ జాబ్ కాబట్టి మిస్ చేసుకోకండి. సో మరి నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఏ నాన్ ఐటీ రిక్రూటర్స్గా మీరు వచ్చేసి హెచ్ఆర్ టీమ్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సోర్స్ క్యాండిడేట్స్ త్రూ ది జాబ్ పోర్టల్, సోషల్ మీడియా అండ్ రెఫరల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీస్ని అయితే మీరు జాబ్ పోర్టల్స్లో అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రెఫరల్స్ ద్వారా సో మీరు ఆ యొక్క నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో ఇక క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ని అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్క్రీనింగ్ చేసేసి వాళ్ళకి ఇనిషియల్గా టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే కోఆర్డినేటర్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ విత్ ద క్లయింట్స్ అండ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మెయింటైన్ క్యాండిడేట్స్ డేటాబేస్ అండ్ ఫాలో అప్ రెగ్యులర్లీ, సపోర్ట్ ది హైరింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ది సోర్సింగ్ టు ఆన్ బోర్డింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరైతే క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము, అదేవిధంగా ఇంటర్వ్యూస్ని షెడ్యూల్ చేయడము, అదేవిధంగా సో వాళ్ళ యొక్క డేటాని మెయింటైన్ చేయడము రెగ్యులర్ ఫాలోఅప్ కింద. సో ఈ విధంగా మీరు హెచ్ఆర్ టీమ్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే యొక్క రిక్రూట్మెంట్ అండ్ హైరింగ్ ప్రాసెస్కి సంబంధించి బేసిక్గా అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలి. ప్రొఫిషియెంట్గా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అదేవిధంగా జాబ్ పోర్టల్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్కిల్స్, ప్రెషర్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్, ఇది వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ అనమాట. మన హైదరాబాద్ లొకేషన్లో ఉండేటువంటి యొక్క కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. కేస్ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను.
సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. సో మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే సింపుల్గా ఇలా మీకు ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసుకోండి. సో మీరు ఇమ్మీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అదే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో దీనికైతే మీరు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి రివ్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకుని సబ్మిట్ అయితే చేసేసేయండి గైస్. సో సబ్మిట్ చేసింటే యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు బిట్ఫ్లో ఇన్నోవేటివ్ గ్రూప్స్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.